In the last class, we learned about the repetitive statements or looping statements. Here, in this class, we will learn about the jumping statements. Okay, we have the three types of control structures: selection statements, iterative statements, and jumping statements or jump statements. Okay, what is the control structure? Control structure is the structure which controls the flow of the program. Normally, the program executes sequentially. To control the flow of the program, we can use these control structures. So we call this as the control statements. Okay, we can control the flow of the program by using if statement, if else, break, continue, for loop, while loop. These are the different structures which can use it to control the flow of the program, which controls the flow of the statement. So we call these as the flow control statements. Okay, we have three types of statements: selection statements, iterative statements, and jumping statements. In this class we will learn about the in detail about the jumping statements. Jumping statements are again categorized into break, go to, continue, and return also. Okay, jumping statements are jump statements. Student, as in the name, jump statements అంటే ఏంటి? ఒక చోటు నుంచి ఒక చోటుకి జంప్ చేస్తాయి కదా, అంటే ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి. ఐదర్ దట్ కెన్ బి ద ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. ఓకే, జంప్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఇంటర్ప్రెట్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, నార్మల్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్ని ఇంటరప్ట్ చేస్తాయి. అంటే ఎందుకు? మనం చూడండి, ముందుకు కానీ వెనక్కి కానీ మనం ఏమవుతుంది, కంట్రోల్ మూవ్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటాం మనము? జంప్ స్టేట్మెంట్స్ అని అంటాం. అండ్ దీస్ యూజ్డ్ టు ఆల్టర్ ద ఫ్లో ఆఫ్ ది కంట్రోల్ అన్కండిషనల్లీ. జనరల్లీ ఇప్పటి వరకు మనం యూజ్ చేసినవి ఒక కండిషన్ బేస్ చేసుకొని అవి రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకుంటే అవ్వకపోవడం అనేటివి ఇలా జరుగుతాయి. బట్ దీస్ ఆర్ ద అన్కండిషనల్ స్టేట్మెంట్స్. అన్కండిషనల్గా ఏమవుతాయి? స్టేట్మెంట్స్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్ని ఆల్టర్ చేస్తాయి, చేంజ్ చేస్తాయి. ద జంప్ స్టేట్మెంట్స్ డిఫైన్డ్ ఇన్ C++ ఆర్ బ్రేక్, కంటిన్యూ, గో టు అండ్ రిటర్న్. ఓకే, ఇదేనా ఏమంటే గో టు, బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్. ఓకే, బ్రేక్ స్టేట్మెంట్ అంటే పేరులోనే ఉంది, బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాం. కంటిన్యూ అంటే ఏంటి? స్పెసిఫై చేసింది ఒకటి బ్రేకే, తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. రిటర్న్ అంటే రిటర్న్ చేయడం. ఎక్కడికి? నార్మల్లీ దీస్ కెన్ బి యూజ్డ్ విత్ ఫంక్షన్స్. go to అంటే ఎక్కడికి వెళ్ళాలి? we have to use the go to. either you can go to the forward statement or the backward statement. ఇలా మూవ్ అవడానికి we can use the go to statement. Okay, in detail we will learn about these statements. The go to statement. Go to is the one of the jumping statements which is sometimes also referred as unconditional jump statement. Unconditional అంటే ఏంటి? ఒక పర్టికులర్ కండిషన్ బేస్ చేసుకొని కాకుండా సడన్గా ఇది అన్కండిషనల్గా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే జంప్ అవుతుందో వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికైతే జంప్ అవుతుందో అక్కడి నుంచి అవుతుంది, మళ్ళీ అది వెనక్కి రాదన్నట్టు. ఓకే, అది వీటి వల్ల ప్రాబ్లం అని. ద గో టు స్టేట్మెంట్ ఈజ్ ఎ కంట్రోల్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ఎనీ కండిషన్. ఏ కండిషన్ లేకుండా ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి వీటిని ఏమంటున్నాం మనము? అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్ అంట. Go to can be used anywhere within a function or a loop. We can use go to with a function or loop. Function లో కానీ loop లో కానీ యూజ్ చేస్తాం అన్నట్టు. As in the name suggests, పేరులోనే ఉంది చూడండి, go to statement transfer the control from one part to another part in the program specified by a label. లేబుల్తో మనం స్పెసిఫై చేస్తాము. స్పెసిఫై చేసిన లేబుల్ దగ్గరికి అది ఏంటి? మూవ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అండ్ లేబుల్స్ ఆర్ user defined identifiers followed by a colon that are prefixed to a statement to specify the destination of a go to statement. Labels ఎలా స్పెసిఫై చేస్తాం? ఒక ఐడెంటిఫైయర్ తోటి పక్కన కోలన్ తోటి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. దాంతో మనం ఏమంటాం? లేబుల్ని స్పెసిఫై చేస్తాం. ఆ లేబుల్ దగ్గరికి మూవ్ అవ్వడానికి we can use the what is that? Transfer the control. నెక్స్ట్ సింటాక్స్ ఆఫ్ ది గో టు. చూడండి అన్న, ఇది ఫార్వర్డ్ జంప్, ఇది బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ అంటే ఏంటి? గో టు లేబుల్ అన్నాం. ఏదైతే లేబుల్ స్పెసిఫై చేస్తామో ఆ లేబుల్ దగ్గరికి ఇలా మూవ్ అవుతుంది.
ఫార్వర్డ్ జంప్. బ్యాక్వర్డ్ జంప్ అంటే ఇక్కడ ఎక్కడో తర్వాత ఉంది స్టేట్మెంట్, బ్యాక్ లేబుల్ ఇక్కడ ఉంది అక్కడికి మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్ జంప్. ఓకే, సింటాక్స్ ఫర్ ద బ్యాక్వర్డ్కైనా ఫార్వర్డ్కైనా ఎలా ఉంటుంది, గో టు లేబుల్ సెమీకాలన్, లేబుల్ ఎక్కడో ఉంటుంది, ఇది ఫార్వర్డ్ జంప్కి. బ్యాక్వర్డ్ జంప్ అన్నప్పుడు ఏంటి, లేబుల్ ముందర ఎక్కడో ఉంటుంది, దాని తర్వాత స్టేట్మెంట్స్లో గో టు లేబుల్ అనగానే మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఇలా మనం మూవ్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏంటి x = 10 అని డిక్లేర్ చేస్తున్నాం. ఎల్పి, వాట్ ఈస్ దిస్ ఎల్పి, ఎల్పి ఇస్ ద లేబుల్, cout x. ఓకే, ఎక్స్ కామా అని ఇస్తున్నాం, కామా ఎక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ మైనస్, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ 10, మైనస్ మైనస్ అంటే డిక్రీజర్. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, వెన్ ఎక్స్ బికమ్స్, ఓకే 10 ఉంది కదా నాన్న, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, వెన్ వీఆర్ కాలింగ్ దిస్ లేబుల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, గో టు తోటే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ 10 అయింది, మైనస్ మైనస్ అనగానే ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, -1 అవుతుంది. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, దెన్ లెస్ దెన్ 0 అయినప్పుడు 10 తర్వాత 9 అవుతుంది, 8 అవుతుంది, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అది 9, 8, 7, 1, 0 ఇలా చేంజ్ అవుతూ -1 ఎలా ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, ఇట్ గోస్ టు ద లేబుల్ ఎల్పి, అప్పుడు ఎక్స్ వాల్యూను డిస్ప్లే చేస్తుంది. ఓకే, తర్వాత ఏమవుతుంది, ఇది ఏమవుతుంది నాన్న, ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయినాక ఏమవుతుంది, cout కదా. చూడండి ఎలా ఉంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయితేనే ఇక్కడికి మూవ్ అవుతుంది, లేకుంటే అది మూవ్ అవ్వదు అన్నట్టు. నెక్స్ట్ cout, ఇవన్నీ ఏంటి, 10, 9, 8 ఇలా డిక్రీజ్ అవుతూ వచ్చింది, చెక్ చేస్తూ వస్తుంది, డిక్రీజ్ అయిందా లేదు, వెళ్ళదు, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, ఇలా ఇట్ అవుట్పుట్ డిస్ప్లేస్ లైక్ దిస్. ఓకే ఓకే, సారీ నాన్న, ఇదేంటి ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఇది ఈ అవుట్పుట్ రావాలంటే ఏమనాలి, గ్రేటర్ దెన్ 0 అయితే గో టు cout డిస్ప్లే అవుతుంది, 10 వచ్చింది, 9 వచ్చింది, ఫస్ట్ డిస్ప్లే అయింది, 9 వచ్చింది కదా. కాబట్టి ఏంటి, ఎక్స్ ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అని చేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రోగ్రామ్ టు చెక్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ యూజింగ్ ద గో టు స్టేట్మెంట్. ఇక్కడ ఏముంది, మనము నేమ్ స్పేస్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాం, వాయిడ్ చెక్ ఈవెన్ ఆర్ నాట్. నేను నేమ్ ఏమి ఇచ్చాను, చెక్ ఈవెన్ ఆర్ నాట్. ఐ హ్యామ్ పాసింగ్ వన్ వేరియబుల్ దట్ ఈస్ ద నెంబర్, ఇంటీజర్ వేర్. ఇఫ్ నెంబర్ mod 2, mod అంటే ఏంటి, పర్సెంట్ సింబల్ ఏంటి, వెన్ వీఆర్ డివైడింగ్ ఇట్ రిటర్న్స్ ద రిమైండర్. 2 తోటి డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిమైండర్ 0 అయితే గో టు ఈవెన్, ఈవెన్ అనేది లేబుల్ దగ్గరికి వెళ్తుంది, ఎల్స్ గో టు ఆడ్. ఈవెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, cout నెంబర్ ఈజ్ ఈవెన్, నెంబర్ అనేది ఏంటి, ఏ నెంబర్ అవుతుందో ఆ నెంబర్ ఈజ్ ఈవెన్ అండ్ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. ఆడ్ అన్నప్పుడు cout నెంబర్ ఈజ్ ఆడ్ అని డిస్ప్లే కదా. ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి కదా. చూడండి, ఇంట్ మెయిన్, హియర్ ఆల్సో ఐ ఎమ్ డిక్లేర్ ద వన్ వేరియబుల్ నెంబర్ విచ్ ఈజ్ అసైన్డ్ విత్ వాల్యూ 46. చెక్ ఈవెన్ ఆర్ నాట్, ఐ ఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ 46, నెంబర్ని పాస్ చేసింది 46, ఇక్కడికి వస్తుంది, వచ్చినప్పుడు 46 mod 2 తోటి డివైడ్ అవుతుంది కదా. సో 46 ఈజ్ ఈవెన్ అని డిస్ప్లే చేస్తుంది. ఇఫ్ యూ చేంజ్ దిస్ వాల్యూ టు సమ్ అనదర్ వాల్యూ, ఇట్ డిస్ప్లేస్ దట్ వాల్యూ ఈజ్ సమ్ ఈవెన్ ఆర్ ఆడ్. 47 అని చేసినాం అనుకోండి, 47తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుందా, రాదు, 47 ఈజ్ ఆడ్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. 10 నెంబర్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, హియర్ వీఆర్ డిక్లేరింగ్ ద ఫంక్షన్ వాయిడ్ ప్రింట్ నెంబర్స్. ఎక్కడ ఇంట్ n = 1 అని యూజ్ చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం. ఫస్ట్ cout nని డిస్ప్లే చేస్తుంది, n ఇంక్రీజ్ అయింది 1 తర్వాత 2. ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 10 వరకు చేంజ్ అవ్వాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10, 1 ఈజ్ లెస్ దెన్ 10, సో గో టు లేబుల్, మళ్ళీ డిస్ప్లే అవుతుంది కదా. అప్ టు ఇది ఎప్పుడు రిపీట్ అవుతుంటుంది, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తామో. చూడండి, ప్రింట్ నెంబర్స్ అనగానే ఈ ఫంక్షన్ ఏమవుతుంది, ఇట్ ఇన్వోక్స్. ఓకే, ఈ ఇంట్ n = 1తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి, 1, 2, 3 అప్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు. ఎప్పుడైతే ఇది 11 అవుతుందో ఇటు క్లోజెస్, ఈ ఫంక్షన్ క్లోజ్ అవుతుంది కదా. ఇట్లా 1 to 10 అనే నెంబర్స్ని ఇలా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద అనదర్
వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్. ఇక్కడ ఏమంటున్నాను, మెయిన్ ఇన్ ఎలిజిబుల్ అనే ఒక లేబుల్ని ఇచ్చాను. సిఅవుట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని డిస్ప్లే అవుతుంది. ఇన్ ఎలిజిబుల్ దగ్గరికి సిఅవుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఈ ఏజ్ని ఎంటర్ చేయమని అంటున్నాను. ఇంట్ ఏజ్, ఏజ్ ఈజ్ ద ఇంటీజర్ వేరియబుల్ అండ్ సి ఇన్ ఏజ్ ఎక్కడైనా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ మనకు C++లో. సి ఇన్ ఏజ్, దిస్ ఈజ్ ద రీడింగ్స్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఏజ్ని డిక్లేర్ చేస్తాను. నువ్వు ఇచ్చిన ఏజ్ లెస్ దెన్ 18 ఉంటే యూ గో టు ఇన్ ఎలిజిబుల్. ఇఫ్ యూ ఎంటర్డ్ ద వాల్యూ అదర్ దెన్ 18 ఇట్ డిస్ప్లేస్ ద యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. లెస్ దెన్ 18 అయితేనే గో టు ఇన్ ఎలిజిబుల్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఇది మూవ్ అయ్యి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈస్ ద అనదర్ జంపింగ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ద బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ అంటే పేరులో ఉంది చూడండి, బ్రేక్ చేస్తుంది. దేన్ని బ్రేక్ చేస్తుంది, లూప్ని బ్రేక్ చేయడానికి. ఓకే, ఒక కండిషన్ ఆధారంగా ఒక లూప్స్లోంచి, లూప్ జనరల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, లూప్ ఎగ్జిక్యూట్స్ రిపీటెడ్లీ అంటిల్ ద స్పెసిఫైడ్ కండిషన్ బికమ్స్ ద ఫాల్స్. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం రిపిటేటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక స్టార్టింగ్ వాల్యూ నుంచి ఒక ఎండింగ్ వాల్యూ లోపల అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆ ఎండింగ్ వాల్యూ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కదా. అదే ఎందులో ఫర్ లూప్లో అయితే అదే వైల్ డూ వైల్ అన్నప్పుడు ఏమవుతుంది, వైల్ ఒక కండిషన్ స్పెసిఫై చేస్తాం, ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు అది వైల్ లూప్లోంచి బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ ఒక కండిషన్ ఇచ్చాము, అది ఒక 20 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. అలా కాదు, నాకు ఒక 10 టైమ్స్ కాగానే అది లూప్లోంచి బయటకు వచ్చేసేయాలి. వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ దోస్ సిచ్యువేషన్స్, యూ కెన్ యూస్ ద బ్రేక్ స్టేట్మెంట్. ఓకే, బ్రేక్ స్టేట్మెంట్ ఇమీడియట్లీ టెర్మినేట్స్ ద లూప్ ఆర్ ద స్విచ్ స్టేట్మెంట్ బై పాసింగ్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ కదా. ఏం చేస్తుంది, టెర్మినేట్ చేస్తుంది. రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఏం చేస్తున్నాను, పాస్ చేసేస్తుంది. మనం స్విచ్లో కూడా బ్రేక్ యూజ్ చేసినాం. బ్రేక్ యూజ్ చేయకపోతే ఏమవుతుందని చెప్పాను, కంటిన్యూస్గా అన్ని కండిషన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇట్ బ్రేక్స్ ద కరెంట్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎట్ ద గివెన్ కండిషన్. మనం స్పెసిఫై చేసిన కండిషన్ దగ్గర నార్మల్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్ని బ్రేక్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఇట్ బ్రేక్స్ ఓన్లీ ఇన్నర్ లూప్. వీ హ్యావ్ ద నెస్టెడ్ లూప్స్, ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ అని ఉంటుంది. ఇన్నర్ లూప్లో బ్రేక్ యూజ్ చేస్తే ఓన్లీ ఇన్నర్ లూప్ మాత్రమే బ్రేక్ అవుతుంది. ఓకే, it terminates the execution of loop and control is transferred to resume normal execution after the body of the loop. ఏం చేస్తుంది, లూప్ బాడీ ఇలా స్టార్ట్ అవుతుంది, కండిషన్ టు బ్రేక్ ద లూప్. ఇక్కడ బ్రేక్ కండిషన్ని చెక్ చేస్తుంది, ఇది ట్రూ అవుతే బ్రేక్ అయిపోయి ఇదేమొస్తుంది, మామూలుగా బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ కండిషన్, ఈ లూప్ స్టేట్మెంట్ తర్వాత ఏముందో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నార్మల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. నార్మల్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్ దగ్గరికి పాస్ అవుతుంది. ద కంట్రోల్ పాసెస్ టు ద స్టేట్మెంట్ దట్ ఇమీడియట్లీ ఫాలో ద లూప్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్. లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్కి కానీ, స్విచ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తే స్విచ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్కి కానీ కంట్రోల్ పాస్ అవుతుంది. The break can be used with any of the 3 C++ loops. We have the 3 types of loops in the C++. For loop, while loop and do while loop. ఆ 3 లూప్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. బ్రేక్ని ఎలా యూజ్ చేస్తాం, డైరెక్ట్లీ బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, చూడండి ఎలా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫర్ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2, దిస్ ఈజ్ ద సింటాక్స్. ఈ కండిషన్ ఏదో ఒక కండిషన్ ఇచ్చినాం, ఆ కండిషన్ అవగానే బ్రేక్ అంటుంది. బ్రేక్ అనగానే ఏమొస్తుంది, లూప్ క్లోజ్ అయినాక బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది ట్రూ అయినంత వరకు ఇది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇది ట్రూ అవుతుందో కండిషన్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్ నుంచి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. వైల్లో కూడా అంతే, వైల్ ఎక్స్ప్రెషన్, ఇఫ్ కండిషన్, ఒక కండిషన్ చెప్తాం. ఇక్కడ ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అన్నాం అంటే 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ వెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 20 అయినప్పుడు బ్రేక్ అన్నాం అనుకో, 20 వరకు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత ఉన్న 21 నుంచి 100 వరకు అది బ్రేక్ అయిపోతుంది, అంటే టర్మినేట్ అయిపోతుంది. ఇది డూ వైల్లో ఇలా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సింటాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అన్న, టు కౌంట్ n నెంబర్స్ యూజింగ్ ద బ్రేక్ స్టేట్మెంట్, నెంబర్స్ని కౌంట్ చేయడం.
ఫస్ట్ ఏమి ఇస్తున్నాం, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏదో ఒక నెంబర్తో స్టార్ట్ అవ్వాలి కదా, ఫస్ట్ 0 అనుకుంటేనే కదా కౌంట్లోకి మనం వాల్యూని స్టోర్ చేసేది. డూ వైల్ యూజ్ చేస్తున్నాం. డూ వైల్లో ఏంటి, అట్లీస్ట్ ఇట్ ఎగ్జిక్యూట్స్ వన్స్. ఓకే, ఇట్ ఈస్ ద ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్. సిఅవుట్ కౌంట్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. కౌంట్లో ఏముంది, ఫస్ట్ 0. నెక్స్ట్ ఎండ్ లైన్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. కౌంట్ ప్లస్ కౌంట్ బికమ్స్ 1. ఇఫ్ కౌంట్ గ్రేటర్ దెన్ 5, అప్ టు 5 వరకు 1 2 3 4 5 6 అవుతుంది. 6 అయినప్పుడు 6 గ్రేటర్ దెన్ 5, దెన్ బ్రేక్. ఓకే, ఇది జనరల్గా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 0 నుంచి 20 వరకు రిపీట్ అవుతుంది. కానీ ఇది 5 కంటే ఎక్కువగానే, అంటే 6 అవ్వగానే మనం బ్రేక్ అన్నాం. అంటే ఏంటి, 0 1 2 3 4 5 వరకే మాత్రమే ఇది డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. ఇలా మనం బ్రేక్ చేయొచ్చు. పర్టికులర్ కండిషన్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ ద బ్రేక్ ద స్టేట్మెంట్. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్. డూ వైల్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, 20 టైమ్స్. కానీ మనం ఏం చేస్తున్నాం, 5 కంటే ఎక్కువ, అంటే 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వగానే 6 అవ్వగానే బ్రేక్ అయిపోమని చెప్తున్నాం కదా. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్, ఇది ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ అంటే ఏంటి, లూప్ విత్ ఇన్ ద అనదర్ లూప్. నెక్స్టెడ్ లూప్ యూజ్ చేసినప్పుడు బయట లూప్ని అవుటర్ లూప్ అంటాం, ఇది లోపల ఉన్న లూప్ని ఇన్నర్ లూప్ అంటాం. చూడండి ఇక్కడ ఏమి ఇస్తున్నాం, ఫర్ ఇంట్ ఇక్కడే డిక్లేర్ చేస్తున్నాం i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. i 3 టైమ్స్ 3 అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. j కూడా 1 నుంచి 3 వరకు. ఓకే, ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ j ఈజ్ ఈక్వల్ టు 2, i వాల్యూ 2 j వాల్యూ 2 అయినప్పుడు బ్రేక్ అంటే 1 1 1 2 1 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 1 2 2 2 2 రాగానే ఏమొస్తుంది నాన్న, బ్రేక్ అయిపోతుంది, బయటకు వస్తుంది. ఐజే వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది కదా. అంటే దేన్ని బ్రేక్ చేస్తుంది, ఓన్లీ ఇన్నర్ ఈజ్ బ్రేక్డ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్లాస్లో మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఈ ప్రోగ్రామ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటి, ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 to 10 వరకు. ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 7, ఇక్కడ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ 7 అయినప్పుడు బ్రేక్ అయ్యమని చెప్తున్నా. అంటే 1 to 7 వరకు డిస్ప్లే చేస్తుంది, 8 9 10 రిపీట్ అవ్వదు. ఎందుకు, బికాస్ వెన్ ఇట్ ఈస్ 7 వీ హ్యావ్ టు బ్రేకింగ్ ది స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బ్రేక్. నెక్స్ట్ ఈజ్ ద కంటిన్యూ స్టేట్మెంట్స్. కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ సిమిలర్ టు ద బ్రేక్. బ్రేక్ లాగానే వర్క్ అవుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే, it works quite similar to the break statement instead of terminating the loop. Okay, continue etla work avutadi, break lagane work avutadi. But continue enti, forces the loop to continue or execute the next iteration. Continue ante entadi, ekkadaithe space chestamo adokka statement e break avutadi. Tarvata em avutadi, next iteration fails. It fails the it continues the next iteration. అంటే 1 to 10 వరకు డిస్ప్లే మని మనం లూప్ ఇచ్చాం. వెన్ i ఈజ్ ఈక్వల్ టు 7 ఇట్ ఈజ్ కంటిన్యూ అన్నాం అనుకోండి, 7 అయినప్పుడు మాత్రమే బ్రేక్ అవుతుంది. తర్వాత 8 9 10 మళ్ళీ రిపీట్ అవుతుంది. వెన్ ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద లూప్, ద కోడ్ ఇన్సైడ్ ద లూప్ ఫాలోయింగ్ ద కంటిన్యూ స్టేట్మెంట్ విల్ బి స్కిప్డ్ అండ్ నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ది లూప్ విల్ బిగిన్. ఓకే, అదొక్క స్టేట్మెంట్ స్కిప్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫర్ ఇలా స్పెసిఫై చేస్తాము, ఇనిషియలైజేషన్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, అండ్ నెక్స్ట్ ఈజ్ ద వాట్ ఈస్ దిస్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ది వైల్. స్పెల్లింగ్ ఇక్కడ తప్పు వచ్చింది, CON U ఉండదు, డూ వైల్. ఓకే, ద వర్క్ ఫ్లో ఆఫ్ ది కంటిన్యూ స్టేట్మెంట్, వీ కెన్ యూజ్ ద కంటిన్యూ విత్ ద లూప్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లూప్ బాడీ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ కండిషన్ ఏంటి, ట్రూ అవుతుంది అన్నంత వరకు ఎక్స్క్యూట్. ఎప్పుడైతే కంటిన్యూ యొక్క కండిషన్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది, అది కంటిన్యూ అంటున్నాం. ఇది ట్రూ అవుతే అదొక్క స్టేట్మెంట్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఎగ్జిక్యూషన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది లూప్ బాడీ ఎగ్జిక్యూట్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, i ఈజ్ ఈక్వల్ టు 1 to 10. ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 6, ఓకే, కంటిన్యూ టు నెక్స్ట్ ఇటరేషన్. కంటిన్యూ ఎల్స్ అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఏమైంది చూడండి, 1 2 3 4 5 6 దగ్గర బ్రేక్ అయిపోయింది, మళ్ళీ 7 8 9 10. నెక్స్ట్ యూజ్ ఆఫ్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద ఇన్నర్ లూప్.
ఎప్పుడు మరి ఇది ఇన్నర్ లూప్లో మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఇన్నర్ లూప్ని బ్రేక్ చేయడం కదా. ఇన్నర్ లూప్ని బ్రేక్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ ఏంటి 1 2 3 j = 1 2 3 2 2 అన్నప్పుడు 2 2 అనేది ఒక్కటి మిస్ అవుతుంది, మళ్ళీ 2 3 3 1 3 2 3 3 కంటిన్యూగా రిపీట్ అవుతుంది కదా. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది కంటిన్యూ. బ్రేక్కి కంటిన్యూకి చేంజ్ ఏంటి, బ్రేక్ అన్నప్పుడు ఇప్పుడు 6 నుంచి మిగతా అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడ కూడా 2 2 అయినప్పుడు దాని తర్వాత అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వదు, బట్ కంటిన్యూ అన్నప్పుడు మాత్రం అదొక్కటి మాత్రమే బ్రేక్ అవుతుంది, తర్వాతే యాజ్ యూజువల్గా రిపీట్ అవుతుంది. ఓకే, there is the this is the important difference between the break and continue. ఓకే, ఎప్పుడు మనం బ్రేక్ని ఎలా కంటిన్యూ, బ్రేక్ అంటే చూడండి ఇలా బ్రేక్ చేస్తుంది, కంటిన్యూ అంటే ఏంటి కంటిన్యూ అవ్వుకుంటూ వెళ్తుంది. ఓకే, బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు టెర్మినేట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది లూప్, మొత్తం లూప్నే టెర్మినేట్ చేస్తుంది. కంటిన్యూ ఈజ్ నాట్ యూజ్డ్ టు టెర్మినేట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది లూప్, మొత్తం టెర్మినేట్ చేయడానికి యూజ్ చేయము. ఇట్ బ్రేక్స్ ద ఇటరేషన్, రిపిటేషన్ని బ్రేక్ చేస్తుంది. ఇట్ స్కిప్స్ ద ఇటరేషన్, అదొక్క ఇటరేషన్ని అది స్కిప్ చేసేస్తుంది. వెన్ ది స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, కంట్రోల్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్ ఇమీడియట్ ఆఫ్టర్ లూప్. ఎప్పుడైతే ఇది యూజ్ చేస్తామో కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్, బయటికి వచ్చేస్తుంది. ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఇమీడియట్ ఆఫ్టర్ లూప్ తర్వాత ఉన్నాయి ఎగ్జిక్యూటర్. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది లూప్ బట్ మూవ్స్ ఆర్ జంప్స్ టు ద నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ది లూప్. ఇది ఏమవుతుంది, అదొక్క స్టేట్మెంట్ బ్రేక్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ విత్ లూప్స్ యాజ్ వెల్ యాజ్ స్విచ్ కేస్. బ్రేక్ ఎందులో యూజ్ చేస్తాం మనము, లూప్స్లో, స్విచ్ కేస్లో యూజ్ చేస్తాం. Continue is used only in loops. It is not used in the switch case. This is the difference between the break and continue. Okay, and next is the return statement. Return statement is used with the function. The return is used to return the flow of the execution to the function from where it is called. ekkadaithe call chesnamo akkadiki flow of the execution ni return chestadi. ది స్టేట్మెంట్ డస్ నాట్ మ్యాండేటరీలీ నీడ్ ఎనీ కండిషనల్ స్టేట్మెంట్. దీనికి మనం ఏది మ్యాండేటరీగా అంటే మనమే స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటికల్గా కండిషన్ అనేది రిటర్న్ చేసేస్తుంది. ఎలా యూజ్ చేస్తాం, రిటర్న్ సమ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం రిటర్న్ యూజ్ చేయాలో వీ హ్యావ్ టు స్పెసిఫై ద ఫంక్షన్ రిటర్న్ టైప్ యాజ్ ద ఎనీ డేటా టైప్. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఏబీ వేరియబుల్స్ని రీడ్ చేసి ఏం చేస్తుంది నాన్న, రిటర్న్ చేస్తుంది, సమ్ చేసి. రిటర్న్ ఏం చేస్తుంది, ఏబీలను యాడ్ చేస్తే వచ్చేది ఏంటి, ఇంటిజర్. ఇంట్ వేరియబుల్ ఇస్తున్నాం s1 = పాస్ చేసిన ఏబీ వాల్యూస్ని యాడ్ చేస్తుంది, రిటర్న్ s1. వాటిని యాడ్ చేసి ఈ s1 వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని కాల్ చేస్తామో అక్కడికి రిటర్న్ చేస్తుంది. మెయిన్ నెంబర్ 1 = 10, నెంబర్ 2 = 10. 2 వాల్యూస్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం, నెంబర్ 1, నెంబర్ 2 అని. num2, num2 1 and num2, these are assigned with 10. We are passing these values and that is stored when it is returns here, that is stored in the s. The sum is, sum value anedi displays enta 20 and return value is 20. it displays. Return ante enti ekkadaithe call chestamo ee statement teltadi malli ikkadiki return chestam. Okay, next another we have the exit function. Okay, ఇది jumping statement కాదు, that is the another function which is used to exit the function. Okay, this is a standard library function which terminates the entire program immediately and passes control to the operating system. అంటే ప్రోగ్రామ్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది ఇమీడియట్గా టెర్మినేట్ అయిపోవడానికి మనం ఈ ఎగ్జిట్ ఫంక్షన్ని యూజ్ చేస్తామన్నట్టు. దిస్ ఫంక్షన్ టేక్స్ అ సింగిల్ పారామీటర్ దట్ ఈస్ ఎగ్జిట్ స్టాటస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ రిటర్న్స్ ద సేమ్ స్టాటస్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ అపాన్ టెర్మినేషన్. దీనికి ఒక సింగిల్ పారామీటర్ని పాస్ చేస్తాం, అదేం చేస్తుంది, దట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అదేంటి, ఆ సింగిల్ స్టేటస్ ఏంటి, అదే దట్ ఈస్ ద 0 ఆర్ నాన్ 0 వాల్యూ అన్నట్టు. ఆ వాల్యూని బట్టి అదేం చేస్తుంది, రిటర్న్ అదే స్టేటస్ని ఆపరేటింగ్ సిస్టమ్కి పాస్ చేస్తుంది అన్నట్టు. ద స్టాటస్ కెన్ బి ఐదర్ 0 ఆర్ నాన్ 0 వాల్యూ. 0 ఆర్ నాన్ 0, వేర్ 0 షోస్ ద సక్సెస్ఫుల్ టెర్మినేషన్, నాన్ 0 షోస్ అన్సక్సెస్ఫుల్. 0 అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, టర్మినేట్ అయిపోతుంది. నాన్ 0 వాల్యూ ఇస్తే ఏమవుతుంది, అన్సక్సెస్ఫుల్ టర్మినేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, ఎలా యూజ్ చేస్తాం చూడండి, ఇక్కడ మనం ఇస్తున్నాం ఏ cout ఎంటర్ వాల్యూ ఫర్ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసినాం, వాల్యూని రీడ్ చేస్తున్నాం. వైల్ cin అనే వాల్యూని రీడ్ చేస్తున్నాం లూప్లో యూజ్. ఇఫ్ a <0, ఎప్పుడైతే రీడ్ చేసిన వాల్యూ
జీరో అవుతుందో అంటే మైనస్ వాల్యూ ఉంటుందో సిఅవుట్ ద ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు టర్మినేట్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఎల్స్ పాజిటివ్ జీరో లెస్ దెన్ జీరో కాకుండా జీరో అవుతే ఏమవుతుంది నాన్న ఎగ్జిట్ జీరో సారీ సిఅవుట్ ఎంటర్ అనదర్ వాల్యూ ఫర్ ఏ లెస్ దెన్ జీరో ఇస్తే టెర్మినేట్ అయిపోతుంది కదా. ఏ వాల్యూ ఇచ్చినా మళ్ళీ వేరే వాల్యూ ఇవ్వమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంటర్ వాల్యూ ఫర్ ఏ 7 ఇవ్వగానే ఏమైంది అది లెస్ దెన్ ఇస్తేనే కదా టెర్మినేట్ అయ్యేది మనం కాబట్టి మళ్ళీ ఎంటర్ అనదర్ వాల్యూ ఉంటుంది. మళ్ళీ 8 ఇచ్చాం మళ్ళీ రిపీట్ అవుతుంది ఎంటర్ అనదర్ వాల్యూ -4 ఇచ్చాను టెర్మినేట్ అయ్యింది. ద ప్రోగ్రామ్ ఈజ్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది గోయింగ్ టు టెర్మినేట్. ఓకే దిస్ ఈజ్ అబౌట్ ద jumping statement and exit function, and in the next class we will learn about the arrays ante enti. Arrays is used to collection of similar items. Okay, we will continue in the next class. Thank you.